హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు సోనీ టీవీ అనేది కోడ్ యాప్లో ఏ రకంగా ప్లే చేయాలనేది సెట్టింగ్స్ చూద్దాము. సో నా ఛానల్ అయితే పూర్తిగా చూడండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కోడ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆల్ ఛానల్స్ అయితే ఈ రకంగా డిస్ప్లే అవుతుంటాయి. సో దీంట్లో మనకి అన్ని ఛానల్స్ వస్తుంటాయి, కానీ సోనీ ఛానల్స్ అయితే దీంట్లో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సో దానికి కావాల్సిన లింక్ అయితే నేను చూపిస్తాను. సో మీరు యాజ్ దాని సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత సేవ్ చేసుకున్నట్లయితే కోడ్ యాప్లో సెట్టింగ్స్ మన సోనీ టీవీ కూడా ప్లే అయితే అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేశాను. స్టెప్ బై స్టెప్ మీరు కూడా చూడండి. సో ముందుగా కోడ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనేది ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంటుంది. సో దీంట్లో మన యాస్టీజ్గా సెట్టింగ్స్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ముందైతే మనం జియో టీవీ ఇన్స్టాలేషన్ చేసుకొని ఉంటాము కాబట్టి మళ్ళీ జియో టీవీ అయితే అవసరం లేదు. సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ ఆన్స్ అని ఉంది కదా, సో యాడ్ ఆన్స్ మీద మనం క్లిక్ చేసుకుంటాము. సో యాడ్ ఆన్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పీవీసీ అనే నెంబర్ అయితే వస్తుంది. సో మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకోవాలో ఐపీటీవీ అని మనకు ఒక లింక్ అనేది ఉంటుంది కదా, సో దాన్ని ఓపెన్ చేసుకుంటాము. దాన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఆప్షన్స్లో మనకి ఐపీటీవీ అనేది ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని ఓపెన్ చేసుకుంటాము. సో ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత సో మనం ఐపీటీవీ ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేసుకుంటాము. ఐపీటీవీలో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఒక లింక్ అయితే ఇస్తాం కదా, సో ఆ లింక్ యాస్టీస్గా మీరు ఇక్కడ మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. జియో టీవీకి ఏ రకంగా అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నామో సో ఆ రకంగా చేసుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత ఈ 3 డాట్స్ అనేది ఉంది కదా, సో ఈ కాన్ఫిగరేషన్ని ఓపెన్ చేసుకుంటాము. ఇలా మనకి డిస్ప్లే ఐపీటీవీ వచ్చిన తర్వాత సింపుల్ క్లయింట్ అని వచ్చిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుంటాము. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఆప్షన్స్ కూడా మీరు ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. సో ఈ ఆప్షన్లో మనకు ఇది ఎడిట్ మ్యాగ్నెట్ ఉంది కదా లాస్ట్ది, సో ఎడిట్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే లింక్ అనేది ఇక్కడ టైప్ చేయాలో ఆ లింక్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనము థర్డ్ ఫేజ్లో మనం లింక్ అనేది ప్లే చేయాల్సి వస్తే ఆల్రెడీ నేను లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో సోనీ టీవీకి సంబంధించిన లింక్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ఇది యాస్టీస్గా మనం సేవ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టాను నేను. సో యాస్టీస్గా సేవ్ చేసుకొని అక్కడ ఎడిట్లో వెళ్ళిన తర్వాత దాన్ని అక్కడ యాస్టీస్గా మనము నోట్ చేసుకొని కీప్యాడ్ సహాయంతో ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ నొక్కాలి. సో మన జియో టీవీకి ఇన్స్టాల్ చేసినట్టుగా ఓటీపీలు జియో టీవీ నెంబర్ లేదు, దీనికి అవసరం లేదు. అదే ఆల్రెడీ మనకు జియో టీవీలోనే ఈ ఛానల్స్ అన్ని ఇన్బుల్ ఉంటాయి కాబట్టి సో వాటికి అంత అవసరం లేదు. ఈ ఛానల్ మనం ఈ యొక్క లింక్ అనేది కొట్టినట్లయితే ఆ లింక్ ద్వారా మనం సేవ్ చేసుకుని ఓకే చేసుకోవాలి. అది డైరెక్ట్గా మనకి సోనీ టీవీ ఉన్న ప్యాకేజ్ ఓటీటీ ద్వారా ప్లే అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ లాంటి ఒక లింక్లో అది మనకి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను ఎంటర్ అయితే చేసేసాను కదా, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ అయితే నొక్కేసేయండి. ఓకే చేసినట్టయితే కంప్లీట్గా మనకు అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఫస్ట్ ఫేజ్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నేను టైం ఎందుకు తీసుకుంటానంటే ఇక్కడ చూడండి, మళ్ళీ కూడా చూపిస్తున్నాను ఈ లింక్ అనేది. సో ఈ లింక్ అనేది ఈ రకంగా అంటే M3U అనే ప్లేలిస్ట్ ఉంటుంది కదా, సో అక్కడ URL ఉన్న దగ్గర ఈ రకంగా మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇది ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకే బటన్ నొక్కినట్లయితే అది ఆటోమేటిక్గా సేవ్ అనేది అయిపోతుంది. సో నో ప్రాబ్లం, టెన్షన్ పడేది ఏం లేదు. సో బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత కంప్లీట్గా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ మన ఫస్ట్ పేజ్ అంటే మన ఛానల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఛానల్స్ దగ్గర వెళ్ళి అవి చూద్దాము. సో చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ ఛానల్స్ అయితే అన్నీ వచ్చేసాయి. సో దీంట్లో మనం సోనీ టీవీ ఇప్పుడు ప్లే అవుతుందో లేదో మీకు నేను చూపిస్తాను. సో సోనీ టీవీ అనేది ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఈ రకంగా దీన్ని మళ్ళీ మనము చేసుకోవచ్చు. సో 100% ఫుల్ హెచ్డీతో అయితే ఇది ప్లే అవుతుంది. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ అయితే ఎలాంటి ప్రొఫైల్ రాకుండా బ్రహ్మాండంగా అయితే ఇది ప్లే అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.